హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? 7 శనివారం వ్రతంలో 7వ వారం అండి. పూజ అయితే కూడా బాగా జరిగింది, బాగా చేసుకున్నాను. మనసు బాగాలేకపోయినా కానీ పూజ అయితే కూడా ప్రశాంతంగా చేసుకున్నానండి. వీడియో తీసేది అయితే కొంచెం లేట్ అయిందనమాట. ఈరోజు వచ్చేసి 7వ వారం కదా, 7 రకాల నైవేద్యాలు చేశాను అనమాట. 7 అరటిపండ్లు, తాంబూలము, కొబ్బరి ముక్కలు. 7 రకాల నైవేద్యాలు అంటే నువ్వులుండలు, దద్దోజనము, పాలు, రవ్వ కేసరి, బెల్లమన్నము, పానకము, చిత్రాన్నం అండి. ఇదైతే 7 రకాల నైవేద్యాలు అయితే కూడా పెట్టాను. నేను 5 సంవత్సరాలుగా చేస్తున్నాను వ్రతం కూడా. ఈ 5వ సంవత్సరం అండి. 5వ సంవత్సరంలో నాకు ఈ అదృష్టం ఏమంటే గంగాజలంతో అభిషేకం చేశాను అన్నమాట. విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలతో సారీ అండి, పిల్లలకి ఈరోజు సెకండ్ సాటర్డే. పిల్లలు అయితే కూడా ఇంట్లోనే ఉన్నారు. అల్లరి అయితే కూడా మామూలుగా ఉండదన్నమాట. అయినా పూజ అయితే కూడా ప్రశాంతంగా చేయించుకున్నారు. పిల్లలు అయితే కూడా అల్లరే చేయలేదు. అది దేవుడేమో అలా సైలెంట్ పెట్టేసాడో ఏమో తెలియదు, ప్రార్థిస్తున్నారనమాట. పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నారనమాట. గంగాజలంతో అభిషేకం అయితే కూడా బాగా జరిగింది. ఈరోజు అయితే కూడా నిన్న బజార్కి వెళ్ళానండి. ఈరోజు 7 శనివారం వ్రతం 7వ వారం కదా. ఒక జంటని ఇంటికి పిలిచి భోజనం పెడదాము అని మనసు ఎందుకో నాకు బాగా అనిపించింది అనమాట. అది మా వారు చెప్తే సరే నీ ఇష్టము అని అన్నాడు అనమాట. నా భర్త మనసు ఏమో మంచిది, మా ఆడపిల్లల మనసు ఏమో బ్రహ్మ రాక్షసులు అండి. వాళ్ళైతే కూడా మామూలు కాదు అసలు. మా పెద్దాయమ్మ చిన్నాయమ్మ, మా చిన్నాయమ్మ పుల్ల పెడతాయి, మా పెద్దాయమ్మ అంటిస్తుంది. మామూలు కాదు. పోయి నేను బజార్కి వెళ్ళి పూజ సామాన్లన్నీ తీసుకొని తర్వాత మా ఆడబిడ్డకి, మా ఆడబిడ్డ భర్తకి ఏదైనా స్తోమతకు తగ్గట్టు చీర, బట్టలు తీసుకొచ్చానండి ఇద్దరికి. మా చిన్నాయన ఇంటి ఆడపిల్ల కదా ఇస్తాము అని భోజనం ఏదో చేసి పెట్టి నాకు నీకు అడిగి భోజనం పెట్టి బట్టలు పెడదామని ఎంతో ఆనందంగా నేను ఇంకేమైనా బజార్కి వెళ్ళి తీసుకొని వచ్చాను. నేను వచ్చేసరికి 3:30కి ఆ టయానికి వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి 6 అయింది అనమాట. ఇంటి దగ్గరికి పోయి పిలిచేసి వస్తాను అని అనుకుంటే ఫోన్ చేసి ఆమె అంటే ఈయన ఏది మనసులో దాచుకోడు, ప్రతిదీ అంతా వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట. ఇంట్లో సంసారం అంతా నేనేమేమి చేసేదాన్ని చెప్తాడనమాట. యాక్చువల్గా అమ్మ నాకు ఇట్లా పూజ చేయడం అంటే నాకు పుట్టింటి నుంచి అలవాటు అండి, బాగా చేసుకుంటాను. మా అమ్మ పూజ బాగా చేసేది, అలా నాకు కూడా పూజ బాగా అబ్బింది అనమాట. నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మా వారికి కూడా ఇష్టమే, మా వారు కూడా పూజ బాగా చేస్తారు. కాకపోతే మా ఆడబిడ్డకి ఇలా చేయడం ఆమెకి ఇష్టం ఉండదు అనమాట. పూజలు చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, నేను ఏదైనా కొత్త చీర కొనాలన్నా, మా ఇంటికి ఏదైనా కొత్త వస్తువు రావాలన్నా అన్న పర్మిషన్ తీసుకోవాలంటుంది అనమాట. అంత రాక్షసి మా పెద్ద ఆడబిడ్డ అయితే ఉన్నా. అమ్మకి ఇప్పుడు వయసు వచ్చేసి అమ్మకి 2 పిల్లలు ఉన్నారండి. పాపం నా కోడలైతే చాలా మంచిది, మంచి మనసునేది నా కోడలైతే నా కూతురు అయితే. ఆమె కూతురు అయితే చాలా మంచిది. అత్తమ్మ ఆయన ప్రేమగా పిలుస్తుంది అనమాట. ఆమెకి చాలా చాలా చాడిష్టి బుద్ధి అనమాట. అస్సలు ఎవరు బాగున్నాయి, ఎవరన్నా పొరుగు ఇల్లు కట్టుకుని కానీ ఓడ్చదనమాట. అంత చాడిస్తే. ఆమె వయసు వచ్చేసి ఇప్పుడు 70-71 అట్లా ఉంటాయండి. 70-71 సంవత్సరాలు ఉన్నాయి. అంత శాడిస్ట్ది. LIC అమ్మాయి రిటైర్మెంట్ ఇంట్లోనే ఉంది. అమ్మ చేసుకోదు, ఎందుకంటే అమ్మకి పూజ చేయడం ఇష్టం. ఊరికి దీపం పెట్టి దండం పెట్టుకునేది అమ్మ. ఇట్లా అడివన్నీ అయితే కూడా ఏం చేయదన్నమాట. ఎవరైనా చేస్తే ఓడ్చుకోదు. ఇవాళ చేసినా కానీ అది ఇట్లా ఇది ఇట్లా అంటుంది. అమ్మ పూజ గురించి అయితే ఏమీ తెలియదు, కాకపోతే పేర్లో పెడుతుంది. నేనైనా పట్టించుకోను, ఎందుకంటే మా వారికి నాకైతే కూడా భారీగా అయితే కూడా గొడవలు పెడుతూనే ఉంటుందండి. అదే ఇంకా బట్టలు తీసుకొచ్చిన రాత్రికి గొడవ చేసింది. నాకు ఎందుకు పెడుతున్నావు బట్టలు? అమ్మ ఆలోచన ఏమంటే బట్టలు ఆమెకు పెట్టేది కూడా అమ్మ అనుకునేది వాళ్ళకి ఏమన్నా అవుతుందంట అండి. వ్రతం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, అందరినీ ఆడవాళ్ళందరినీ పిలిచి పసుపు కుంకుమ ఏదైనా తోచిన జాకెట్ పీస్ కానీ చీర కానీ ఇస్తాము.
అది మన ఇంటికి మహాలక్ష్మి అని అనుకుంటాము. ఆమె ఉద్దేశం ఏమంటే మనం వ్రతం చేసుకొని పూజ చేసుకొని ఆమెకి ఏమన్నా ఇస్తే కూడా ఆమెకి ఏమన్నా అవుతుందా? ఇది ఎక్కడ అండి? ఎక్కడ ఉంది ఇది? ఇట్లా రాసినారా ఏమన్నా చెప్పండి. బస్సు అయితే చాలా రాత్రి అంతా అస్సలు నిద్రపోయేది, ఒకటే ఏడుపు. ఎంతో ఇష్టంగా పోయినా. చీర అయితే 1500. చీర అయితే కూడా బాగా పట్టు సారీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కదరి అండి షర్టు మా చిన్నాన్నకి. ఇది వచ్చేసి ప్యాంట్ పీసు. ఆయన కొంచెం పెద్ద వాళ్ళల్లో అంటే ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర అట్లా తిరుగుతూ ఉంటాడు అనమాట. అందుకు ఇదైతే కొంచెం కాస్టే పడింది అనమాట. సరే బాగుండని అని నేను తీసాను అనమాట. చూడండి చీర ఎంత బాగుందో. పెద్ద ఆవిడే కదా, కట్టుకుంటే బాగా కనపడిస్తుంది. ఎక్కడన్నా ఫంక్షన్కి అయినా కానీ బాగుంటుందని తీసుకొచ్చాను అనమాట. ఒక చీర ఎందుకు, జాకెట్ పీస్ 2 ఇస్తామని జాకెట్ కూడా తీసుకున్నాను. ఆమెకు మామూలుగా గ్రీన్ అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. గ్రీన్ శారీస్ నేనైతే దండిగా తీసి ఇచ్చినాను. ఇండ్లు ఓపెనింగ్కు గ్రీనే తీసినాను. తర్వాత ఆమె రిటైర్మెంట్ అయినప్పుడు గ్రీనే తీసినాను. ఎందుకు లేని ఇట్లా ఈ కలర్ అయితే తీసాను అనమాట. పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ అండి శారీ. గ్రీన్ గాజులు అయితే కొనుగొని తీసుకున్నాను. ఆమె గ్రీన్ ఇష్టం అని చూడండి, ఎంతో ఇష్టంగా తీస్తే. మా ఆడపిల్లలు ఇలా అంటారు. ఏంటి ఆడపిల్లలు ఇలా ఉండకూడదండి. నిజంగా దేవుడు లాస్ట్కి వాళ్ళకి ఏ పరిస్థితి పెడతాడో, దారుణమైన పరిస్థితి పెడతాడో నాకైతే మనసు గట్టిగా చెప్తుందన్నమాట. ఒక్కటే కోరుకుంటాను, ఆమెకు ఒక కూతురు ఉంది, చాలా మంచి మనసు ఉండేది. ఆ పిల్లకి ఏం కాకోకుండా, ఏం తగులుకోకుండా నేనైతే గోవింద స్వామిని ముక్కుంటాను. నిజం, ఆమెకే కొట్టుకోను. ఇంటికి వచ్చినట్టు నన్ను చాలా చాలా బాధ పెట్టింది అనమాట. ఆడపిల్లల మాటలు విని నన్ను బాగా కొట్టాడు అనమాట మా వారైతే. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చెప్పుకున్నంత బాధ చాలా ఉంది.